హాయ్ హలో అందరికీ నమస్కారం. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్ చేసుకుని అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ప్రాణమా పార్ట్ 11. ఆరు వైపు ఆరాధన భావంతో చూసి థ్యాంక్స్ అంది. థ్యాంక్స్ కాదు, ఆ పూలు పెట్టుకో అన్నాడు. వెంటనే అర్చన పూలు జడలో తురుముకొని ఆరు వైపు చూడగా తననే రెప్ప వేయకుండా చూస్తున్నాడు. అతని చూపుకు కళ్ళెగరేసి ఏంటి అలా చూస్తున్నావంటే, నిన్ను ఎన్నోసార్లు చూసినా ఈరోజు కొత్తగా మెడలో తాళి, నుదుటిన బొట్టు, ఇంటికి గాజులు, నచ్చావంటే ఏదో కాదు మనసుకు అంటూ తనని దగ్గరికి తీసుకుని హత్తుకున్నాడు. భుజం మీద తలపెట్టి జడలోని పూల వాసన పీలుస్తూ, అసలు ఊహించలేదు మన పెళ్ళి ఇంత ఈజీగా అవుతుంది అంది అర్చన. మరి అంతగా భయపడింది తను. నేను నిన్ను వదులుకుంటా అని ఎలా అనుకున్నావు? ఏమో ఆరు, మీ ఫ్యామిలీ వేరు, మా ఫ్యామిలీ వేరు అంటే ఆర్థిక పరిస్థితి అంది. అవును, మరి అతనికి కూడా అది ఇరు కుటుంబాలకు సమస్య అని తెలుసు. అది మాత్రమే కాకుండా అక్షయ్ పెళ్ళి తను ఒక అమ్మాయిని ప్రేమించా అని చెప్తే కట్నం అడిగి అది మనకి సరిపడదు అంటూ తల్లి కొట్టి పారేయడం ఇంకా గుర్తు అతనికి. అందరినీ కాదు అని పెళ్లి చేసుకునే ధైర్యం అతనికి లేక అన్వి ఫాదర్ ఇచ్చే కట్నం నచ్చి తల్లి ఓకే అంటే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైతే చేసుకున్నాడు, కానీ ప్రేమించిన అమ్మాయిని మర్చి అన్విని యాక్సెప్ట్ చేయడానికి ఎంగేజ్మెంట్కి పెళ్లికి ఉన్న గడువుతో తను యుద్ధమే చేశాడు. తర్వాత చాలా మంది వల్లే తను ప్రేమించిన అమ్మాయిని మర్చి పెళ్లి చేసుకున్న అమ్మాయితో కాపురం చేస్తూ సంతోషంగా ఉన్నాను నేను కూడా తనకి తాను నచ్చ చెప్పుకున్నాడు. ఆ సమస్య తీరిపోయి ఇద్దరి పెళ్లి అయితే జరిగింది. ఇప్పుడు గుర్తు చేయడం ఎందుకు? గుర్తు చేసే తను ఆమె కుటుంబ పరిస్థితికి బాధపడుతుంది అని కనుక ఆరు తను డైవర్ట్ చేయడానికి వాసన పీలుస్తూ అర్చు అంటాడు లో వాయిస్లో. చెప్పు ఆరు అని అతని వాయిస్ని గుర్తించకుండా నార్మల్గా అడుగుతుంది. మల్లెపూలు నన్ను ఏదో లోకానికి తీసుకువెళ్తున్నాయంటూ మీద చేతితో తట్టాడు. ఆరు టచ్ కొత్తగా ఉంది. తను ఇదివరకు ఎప్పుడూ చూడని స్పర్శ అతని నుండి వస్తూ ఉంటే ఆరు అంటూ మత్తుగా పిలిచింది. ఎప్పుడో మల్లెల గుమారింపుకు భుజాన పెదాలు ఆనించి ముహూర్తం ఎప్పుడు ఉందో అంటాడు. ఇంకా కాస్త ముందుకు జరుగుతూ నడుమును బిగించిన చేతులు షోల్డర్ తడి చేస్తున్న పెదాలు వెనుక నుండి చూసేవారికి లిప్ కిస్లా అనిపిస్తూ ఉంటే అప్పుడే డిన్నర్కి కొడుకుని పిలవడానికి వచ్చిన సునంద వారిద్దరిని చూసి అగ్గి మీద గుగ్గిలమైంది. తల్లికి అరుపుకి వెంటనే దూరం జరిగిన ఆరు కంగారుగా లేచి నిల్చున్నాడు. ఇది కూడా సేమ్ అదే సిచ్యువేషన్ అవ్వగా ఇద్దరి వైపు ఉరిమేలా చూస్తూ భోజనానికి రండి అంటుంది కోపంగా. ఆరు అలాగే అమ్మ అని రూమ్లోకి తలదించుకుని వెళ్తే ముందుగా జారిన చీరని చూసి నిన్ను నీకోసం డబ్బు వాయిద్యాలు తీసుకురావాలా పదా అని కసిరి ఇలా అందాల విందు చేసినట్టుంది. అందుకే మా వాడు దాని వెనుక పడ్డానికి వచ్చాడు. సునంద వచ్చేసరికి ఆరుతో సహా అందరూ అక్కడే ఉంటే అన్వి సునంద వడ్డిస్తూ ఉన్నారు. ఈ రూమ్లోకి వెళ్ళి చీరని సెట్ చేసుకుని ఆరు చేసిన తడిపుజం తుడుచుకుని తను డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చింది. సునంద కోపంగా చూస్తూ ఉంటే తలదించుకుని వెళ్ళి తను వాటర్ పోస్తూ వడ్డన చేస్తుంది. ఇద్దరు ఉన్నారు అని సునంద కూర్చుంటే అన్వి అక్షయ్ వైపు చూస్తుంది. అన్వి నువ్వు కూర్చో అని అక్కి చెప్పడమే ఆలస్యం. అక్కి పచ్చన కూర్చొని తనకు కావాల్సిన ఐటమ్స్ వడ్డించుకుంటుంది అన్వి. ఒక అర్చు తప్ప అందరు భోజనం చేస్తూ ఉన్నారు. ఏది తక్కువ పడితే దాన్ని వడ్డిస్తూ తను అలానే ఉంది. ఆరుకి తనను కూడా తినమని చెప్పాలని ఉంది, బట్ తను చెప్పలేదు. తల్లి కోపం లైవ్లో చూశాడు. ఎదిన కొడుకుని ఒక్క మాట అనలేదేమో కానీ ఆమె చూపులో 100 ప్రశ్నలు కనిపించాయి ఆరుకు. తనకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, కానీ తల్లితో గొడవ పెట్టుకోవడం, దూరంగా వెళ్ళడం లాంటివి అతనికి ఇష్టం లేదు. అందుకే అర్చు విషయంలో కొద్ది రోజులు మౌనంగా ఉంటే ఆమె తనను అర్థం చేసుకుంటుంది. లక్షల కట్నం తీకుంటే ఏం, కోట్ల కన్నా ఎక్కువ విలువైన వజ్రం లాంటి మనసు ఉంది తనకి అని అనుకుంటూ అందరితో పాటు తను డిన్నర్ ముగించిన తర్వాత నువ్వు తిను అన్నాడు. ఎవరి గదికి వాళ్ళు వెళ్ళడం చూసి ఇంట్లో అందరూ భోజనం చేశారు. ఏ ఒక్కరు కూడా తన్ని కూర్చొని తినమని అన్నట్లేదు. ఇద్దరు కోడళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు తన్ని సమంగా చూడాలి. బహుశా తను కట్నం తేవడం వల్ల అయి ఉండొచ్చు, లేక కొడుకు తన్ని ఒక్క మాట కూడా అడగకుండా భార్యని తెచ్చుకున్నాడు అన్న కోపమైన అవ్వచ్చు. అందరితో పాటు తినమని చెప్పలేదు, కానీ అందరూ తిన్నాక కంచాలు తీస్తున్న తనని నువ్వు కూడా ఆరోహి రూమ్లోకి వెళ్ళి పడుకో అంది. ఆమె కూడా అదే రూమ్లోకి వెళ్ళి పడుకుంది. ఒక్కతే ఉంది అని వదిన నువ్వు తిను నేను వడ్డిస్తా అంటూ వద్దు అన్న వినకుండా ఆరోహి అన్ని సర్దుతూ ఉంది. తల్లి అక్కడే ఉంది అని ఆరు కూడా బయటికి రాలేదు. ఆవిడ వెళ్ళగానే వచ్చి తనకి కంపెనీ ఇస్తూ కూర్చుంటే ఆరోహి వారికి ప్రైవసీ ఇవ్వడం కోసం ఫోన్ తీసుకుని హాల్లో కూర్చుంది. తినడం అయ్యాక గుడ్ నైట్ చెప్పి అర్చన ఆడపడుచుతో గదిలోకి వెళ్తే ఆరు తనని వదిలి రూమ్లో ఒంటరిగా పడుకున్నాడు. ముందు రోజులాగే అర్చన కింద పడుకుంటే సునంద రోహిణి పైన పడుకున్నారు. స్కూల్కి వెళ్ళాలి అని మార్నింగ్నే లేచిన అర్చు తన దినచర్యను ముందు ఊడ్చి నీళ్లు పడడంతో మొదలు పెడితే అన్ని గదులు ఊడ్చి వెనకాల ఎంగిలి కంచాలు వేసి పనమ్మాయి వచ్చాక స్నానానికి వెళ్ళింది. అన్వి వచ్చిన ఇంటి పని అయిన సునంద రోజు 6 గంటలకు లేస్తే రోజులానే మొలిక వచ్చిన చూసి అలాగే పడుకున్నట్టు ఉంది. గదిలోని వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి ఆరు తెచ్చిన చీరను కట్టుకుని టిఫిన్ చేయడానికి వంటగదిలోకి వెళ్ళి అందరి కోసం ఇడ్లీ చేసి తను స్కూల్కి వెళ్ళడానికి బాక్స్ కోసం కొంచెం రైస్ 2 రకాల కూరలు వండడానికి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది. అప్పటికే సునంద లేవడం ఫ్రెష్ అవ్వడం అయ్యాక వంటగదిలోకి వచ్చింది.
ఫ్రిడ్జ్ తెరిచిన అర్చన టిఫిన్ అయ్యిందా అని అడిగింది. అత్తయ్య అని మొహమాటంగా చెప్పి నేను అంటూ ఉంటే, సరే టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి నాకు కొంచెం టీ పెట్టు, నాకే కాకుండా అందరికీ పెట్టి ప్లాస్టిక్లో పొయ్యు అని చెప్పి తనకి ఆ రోజు ఏ పని లేదు అని వెళ్ళి టీవీ ఆన్ చేసుకుని కూర్చుంది. ఆరు నేను స్కూల్కి వెళ్తున్న విషయం అత్తయ్యతో చెప్పినట్టు లేడు. టైం ఇంకా ఎప్పుడు చెప్తాడు, అసలు నిద్ర లేచాడా, నన్నేమో రెడీ అవ్వు అని నైట్ అన్నాడు. ఇప్పుడు తీరా చూస్తే అని పెట్టింది. ముందు మొత్తం టీ ప్లాస్క్లో పోసి ఒక కప్ని సునంద కోసం తీసుకువెళ్ళింది. అప్పుడే ఆరు వస్తే వాడికి పాలు ఇవ్వు అంది. వైపు చూడగా చిన్నగా నవ్వాడు. వెళ్ళి పాలు సునంద చెప్పినట్టు తీసుకొస్తే వాటిని తీసుకుని థ్యాంక్స్ అన్నాడు. చేతిని తాకుతూ జస్ట్ లేచి బ్రష్ చేసుకుని రూమ్ నుండి బయటకు వచ్చిన ఆరు చెప్పు అన్నట్టు చూసింది. అచ్చు చెప్తా అని సైగ చేసింది. వాళ్ళిద్దరి సైగలు చూసి అర్చన కిచెన్లోకి వెళ్తే పాల గ్లాస్ ఖాళీ చేసి అమ్మ అని అర్చన జాబ్ గురించి చెప్పాడు. తల్లి వైపు చూశాడు. ఆమె కప్ని టీపాయ్ మీద పెడుతూ పెళ్లికి ముందు నుండి చేస్తుందా అని అడిగింది. అవును అమ్మ, తను 2 yearsగా చేస్తుంది. ఇక్కడికి కూడా స్కూల్ వద్దకి నడుచుకుంటూ వెళ్ళొచ్చు, 5 minutes అన్నాడు. వాళ్ళ ఇంటి నుండి ఎలా వచ్చేది అంటే అక్కడి నుండి దూరం కదా అని అడిగింది. షార్ట్ కట్ నుండి వస్తే 20 నిమిషాలు పడుతుంది అమ్మ నడిచి రావడం. ఎప్పుడైనా కుదిరితే స్కూల్ వ్యాన్లో వెళ్ళేది అన్నాడు. 2 నిమిషాలు అవుతుంది. ఆరు చెప్పి అయినా సైలెంట్గా ఉన్నారు సునంద. అత్తగారు ఏం చెప్తారా అని ఆతృతగా చూస్తుంది. వింటుంది అచ్చు. వింటున్న అర్చన వైపు చూడండి సునంద కొడుకు వైపు ముఖం వైపు చూసి తన జీతం అడుగు